నాంపల్లి నుంచి గట్కేసి వెళ్ళే రూట్లో బాలాజీ జ్యువెలర్స్ షాప్ ఉంది. దీంట్లో ఈవినింగ్ అరౌండ్ 5 o'clock సమయంలో ఇద్దరు ఆగంతకులు బైక్ మీద వచ్చేసి షాప్ ఓనర్ మీద దాడి చేసి దోపిడీకి ప్రయత్నించడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళు ఒక గొడ్డల్ లాంటి వెపన్ తీసుకొచ్చుకున్నారు. అదేవిధంగా ఒక టాయ్ పిస్టల్, డమ్మీ పిస్టల్ కూడా బెదిరించడం జరిగింది. రెండింటితో అతని మీద దాడి చేసి ప్రాపర్టీ దొంగతనం చేయడానికి వచ్చారు. దాంట్లో ఆ షాప్ ఓనర్ బాగా రెసిస్ట్ చేయడంతో వాళ్ళకు ఒక బాక్స్ జ్యువెలరీ మాత్రం తీసుకెళ్ళగలిగారు. దానికి సంబంధించి వెంటనే పోలీస్ ఇన్ఫర్మేషన్ రాగానే నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. త్వరలోనే సార్ ఎంత ప్రాపర్టీ వాల్యూ తక్కువ ఉంటుందండి. చాలా తక్కువ ప్రాపర్టీ వాల్యూ. సుమారుగా యాజ్ ఆఫ్ నౌ మాత్రం వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. దాని ఎగ్జాక్ట్ షాప్ ఓనర్కి ఐడియా ఉంది. దాని హాస్పిటల్లో ఉన్నారు. మినిమం వాల్యూ ప్రాపర్టీ వాల్యూ గతంలో కూడా కీసాల పోలీస్ పరిధిలో చాలా ఇలాంటి క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి సార్. దానిపైన ఏమైనా ఇప్పుడు అంతకుముందుకు తిమ్మాయిపల్లి కానీ ఇంకోటి అఫెండర్స్ తిమ్మాయిపల్లిది ఏదైనా సరే డెఫినెట్గా అది కూడా కొంచెం వెనక ముందు అవుతుంది. కానీ ఒక్కోసారి క్లూస్ వెంటనే దొరుకుతాయి, కొంచెం లేట్ అవుతుంది జరుగుతుంది. తప్పనిసరిగా అన్ని అన్నింటినీ కూడా ట్రేస్ చేస్తాం. గాయపడిన వ్యక్తి ఏం అవుట్ ఆఫ్ డేంజర్ అండి. ఇంజురీస్ చిన్నగానే ఉన్నవి. తన పరిస్థితి బాగానే ఉంది. ప్రాబ్లం బాయ్ బాయ్. फिर एक सामान गिरने के कारण उनने ले लिया था. फिर वो चले गाड़ी से चले गए. मगर पापा वो कैसे मार कैसे लगा? फिर उनने कुल्हाड़ी का पीछे वाले से అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.